ఓం శ్రీమాత్రే నమః. మానవునికి శక్తినిచ్చే రాత్రి మహాశివరాత్రి. ఒకప్పుడు భారత సంస్కృతిలో సంవత్సరానికి 365 పండుగలు ఉండేవి. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు వేడుక చేసుకోవటానికి వారికి ఒక సాకు అవసరమయ్యేది. ఈ 365 పండుగలు వేర్వేరు కారణాలకి ఇంకా జీవితంలోని వేర్వేరు ప్రయోజనాల కోసం సూచించబడ్డాయి. వారు వివిధ చారిత్రక సంఘటనలు, విజయాలకు సూచనగా లేదా విత్తనాలు నాటడం, ఇంకా పంట కోత వంటి జీవితంలో కొన్ని సందర్భాలను వేడుకగా జరుపుకునేవారు. ప్రతి సందర్భానికి ఒక పండుగ ఉండేది. కానీ మహాశివరాత్రికి మాత్రం ఒక ప్రత్యేక విశిష్టత ఉన్నది. ప్రతి చాంద్రం మాసంలోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే 12 శివరాత్రులలో ఫిబ్రవరి 15వ తేదీన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ రాత్రి భూమి ఉత్తర అర్ధగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది. ఈ రోజున ప్రకృతి మిమ్మల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నెడుతుంది. దీనిని ఉపయోగించుకోవడానికే ఈ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెలకొల్పారు. మనం తెల్లవారులు జాగరణం చేసి మన వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా ఇలా శక్తులు సహజంగా పైకి ఎగసి పడటానికి సహకరించవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది. కుటుంబ సమస్యల నుండి బయటపడేందుకు ప్రపంచంలో గాఢమైన ఆకాంక్షలు ఉన్న వారికి కూడా మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకం. కుటుంబ వ్యవస్థలో నివసించేవారు మహాశివరాత్రిని శివుని పెళ్లి రోజుగా చూస్తారు. ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారు ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు. కానీ సన్యాసులకు మాత్రం ఈ రోజు ఆయన కైలాస పర్వతంతో ఒకటైన రోజు. ఆయన పరిపూర్ణ నిశ్చలత్వంతో పర్వతంలా అయిపోయాడు. కానీ యోగ సాంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు. యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆది యోగి లేదా ఆది గురువుగా చూస్తారు. ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తరువాత ఒకరోజు ఆయన పూర్తిగా నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. ఆయనలోని అన్ని కదలికలు ఆగిపోయి సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. అందుకనే మహాశివరాత్రిని సన్యాసులు నిశ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తారు. ఇతిహాసాలను పక్కన పెడితే ఈ రోజు ఇంకా రాత్రికి యోగ సాంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యత ఆధ్యాత్మిక సాధకునికి ఇది కల్పించే అవకాశాల వలన వచ్చిందే. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎన్నో దశల అధ్యయనం తర్వాత ఈ రోజును మీకు ఏమని నిరూపిస్తున్నారంటే మీకు జీవంగా తెలిసినది ప్రతిదీ, మీకు తెలిసిన ప్రతి పదార్థం, ఇంకా ఉనికి, మీకు తెలిసిన జగత్తు, ఇంకా పాలపుంతలు ఇవన్నీ కూడా కేవలం ఒకే శక్తి వివిధ లక్షల రూపాల వ్యతీకరణ అని. ఈ శాస్త్రీయ వాస్తవం ప్రతి యోగిలో ఒక అనుభవపూర్వక వాస్తవికత. యోగి అనే పదానికి అర్థం ఈ ఉనికి యొక్క ఏకత్వాన్ని గ్రహించిన వాడని. నేను యోగా అన్నప్పుడు దానర్థం నేనేదో ఒక అభ్యాసమో లేక పద్ధతి గురించో మాట్లాడటం లేదు. అవ్యవస్థలో ఉన్న ఏకత్వం గురించి తెలుసుకోవాలనే అన్ని కోరికలు, ఈ ఉనికిలో ఉన్న ఏకత్వాన్ని గురించి తెలుసుకోవాలనే వాంఛలు ఉంటే అదే యోగా. దీన్ని అనుభవపూర్వకంగా అనుభవించడానికి మహాశివరాత్రి ఓ అవకాశాన్ని అందిస్తుంది. శివునికి ప్రీతిపాత్రమైన ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రంతా నిద్రపోకుండా శివ నామస్మరణ చేయటం వల్ల పాపాలు నశిస్తాయని నమ్మకం. భక్తులు శివాలయాలను సందర్శించిన రుద్రాభిషేకం, బిల్వార్చన, లింగార్చన చేస్తారు. ఆ శివుడి అంటే పురుషుడు మరియు శక్తి, ప్రకృతి కలయికను సూచిస్తుంది. శ్రీశైలం, కాళహస్తి వంటి ప్రముఖ శివ క్షేత్రాలలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. యజ్ఞోపవీతం బ్రాహ్మణ చైతన్య మాసపత్రిక బ్రాహ్మణుల ఆత్మ గౌరవానికి ప్రతీక, ఆధ్యాత్మిక విజ్ఞాన పరిజ్ఞానానికి ప్రదీపిక, బ్రాహ్మణ వధూవరుల వివాహానికి వేదిక ఇది. గత 22 సంవత్సరాలుగా వెలువడుతూ తెలుగు బ్రాహ్మణుల హృదయాలను చేరుకొని మన్ననలను పొందిన పత్రిక యజ్ఞోపవీతం.